ఇక్కడ ఈ అనాలిసిస్ చూడండి విద్యార్థులు. ఇక్కడ బిగ్ టీ అంటే బోల్ టీ దాని టాల్ ఎంత పర్సెంటేజ్ వచ్చిందంటే 25% వచ్చింది. ఓకే, జీనోటైప్లో ఎన్ని ఉన్నాయి? మనకి 9 ఉన్నాయి ఇవి జీనోటైప్లో. సో ఓకే, 25%. ఓకే, మిగతా 75%లో 25% బిగ్ టీ స్మాల్ టీ. ఓకే, అది చూపించింది అనమాట. అదొక 9 ఉన్నాయి చూడండి, అదొక 25%. అలాగే స్మాల్ టీ బిగ్ టీ అదొక 25%. ఓకే, నెక్స్ట్ స్మాల్ టీ అదొక 25% అన్నమాట. ఇవి యాక్చువల్గా ఇవి ఫినోటైప్ అన్నమాట. జీనోటైపులు ఎన్ని ఉన్నాయి? మొత్తం టోటల్గా జీనోటైపులు ఎన్ని ఉన్నాయంటే మనకి మొత్తం 36 కాంబినేషన్లో 25% టాలు. ఓకే, ఒక 75% షార్ట్ టాల్లో, మళ్ళీ టాల్లో మాట అవి ఆ కాంబినేషన్లో. మళ్ళీ ప్యూర్ షార్ట్ 25%. ఇది ఫినోటైపు మాట. ఫినోటైపు, జీనోటైపు ఇలాగా F3 కాంబినేషన్లో, F3 జనరేషన్లో మనం చూస్తాం. విద్యార్థులు, మనం ముందు అసలు F2 జనరేషన్ ఏంటి, F2 జనరేషన్లో నుండి వచ్చేటువంటి కాంబినేషన్స్ ఏమో ఉన్నాయి, వాటి నుంచి వచ్చేటువంటి కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి, దాని పర్సంటేజ్ ఎలా ఉంది చూసాం. ఇక్కడ అది ఒకే ట్రైట్ చూసాం అన్నమాట, ఏదో టాల్ ఆర్ షార్ట్ ఒక ట్రైట్. ఇక్కడ 2 ట్రైట్లు తీసుకున్నాం. సీడ్ని తీసుకుంటే ఆ సీడ్ కలర్ ఏంటంటే ఎల్లో అండ్ గ్రీన్ కలర్ అన్నమాట. ఇక్కడ ఆల్వేజ్ ఎల్లో ఏంటంటే డామినేషను, గ్రీన్ ఏంటంటే రెసెసివ్. ఓకే, ఈ 2 కాంబినేషన్లు కలిస్తే ఎల్లో వస్తుందన్నమాట. ఓకే, గ్రీన్ రెసివ్గా ఉంటుంది. ఓకే, అలాగే సీడ్ షేప్ ఏంటంటే రౌండ్ అండ్ రింకిల్. ఇక్కడ రౌండ్ అనేటువంటి సీడ్ షేప్ ఏంటంటే అది డామినెంట్ అన్నమాట. ఓకే, రింకిల్ అనేటువంటి షేప్ ఉన్నటువంటి సీడు అది రెసివ్. సో ఈ కాంబినేషన్ తోటి మనం ఏబీ ప్లాంట్ని చూసుకుంటే ఎలా వస్తాయో మనం అవి చూసామన్నమాట. ఆ కాంబినేషన్లు చూడండి, శ్రద్ధగా మీరు చూడండి, దాన్ని బట్టి తెలుస్తుంది. విద్యార్థులు, ఇంకా ఈ కాంబినేషన్స్ మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీరు YYRR అలా కాకుండా మీరు కాంబినేషన్స్ కరెక్ట్ ట్రైట్స్ని చూసుకుంటే చూడండి, మీకు గ్రీన్ రెడ్ బ్లాక్లో నేను పెట్టాను, అది సరిగ్గా చూసుకోండి. ఆ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయో చూడండి. ఎల్లో అండ్ ఎల్లో, ఓకే, రౌండ్ అండ్ రౌండ్. అర్థమైంది విద్యార్థులు? నెక్స్ట్ కాంబినేషన్ ఏంటి? ఎల్లో అండ్ ఎల్లో, రౌండ్ అండ్ రింకిల్. ఓకే, ఇంకా నెక్స్ట్ కాంబినేషన్ ఏమిటి? ఎల్లో అండ్ గ్రీన్, ఓకే, రౌండ్ అండ్ రౌండ్. ఇంకా నెక్స్ట్ దాంట్లో కాంబినేషన్ ఏంటి? ఎల్లో అండ్ గ్రీన్ అండ్ రౌండ్ అండ్ రింకిల్. అది ఇలాగ మీరు ఆ ట్రైట్స్ని చూసుకుంటూ ఆ కాంబినేషన్ చూడండి, అంతేగాని YYRR YYR స్మాల్ ఆర్ ఇలా చూసుకోకండి. ఓకే, అలా చూసుకుంటే మీకు ఈ కాంబినేషన్స్ డై హైబ్రిడ్ కాంబినేషన్స్, ఇవన్నీ జెనెటిక్ కాంబినేషన్స్ మాట. ఇవన్నీ దానికి ఉండేటువంటి ఫినోటైప్ ఎలా ఉన్నాయో మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. విద్యార్థులు, ఈ ఫినోటైప్ డైహైబ్రిడ్ చూడండి. ఎల్లో అండ్ రౌండ్ 9 వచ్చాయి, అంటే 50%. ఎల్లో అండ్ రింకిల్ 3, 25%. గ్రీన్ అండ్ రౌండ్ 3, 25%. గ్రీన్ అండ్ రింకిల్ 1 వచ్చింది, 5%. ఇది మాట పర్సంటేజ్ ఆఫ్ డీహైబ్రిడ్ ఫినోటైప్.
ఇలా ఉంటాయి అన్నమాట. ఇది ఫినోటైప్ అన్నమాట. అది జెనెటిక్స్ కాంబినేషన్స్, ఇది ఫినోటైప్స్. అర్థమైందా విద్యార్థులు? ఇక్కడ విద్యార్థులు సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్లో మనం చెప్పుకోవాలంటే ఫిమేల్ మేల్లో కూడా మామూలుగా 2 రకాల క్రోమోజోమ్స్ ఉంటాయన్నమాట. సెల్స్ ఏంటంటే ఆటోజోమల్ సెల్స్, అలోజోమల్ సెల్స్. ఆటోజోమల్ సెల్స్ ఫిమేల్లో మేల్లో కూడా ఒక రకంగానే ఉంటాయి అన్నమాట. ఇంకా ఎలోజోమ్స్ అంటే ఒక పేరు, అంటే 23 పేర్లు, 22 ఆటోజోమల్, 1 ఎలోజోమల్. ఎలోజోమల్లో తేడా ఉంటుంది అన్నమాట. క్రోమోజోమ్స్లో ఆడవారిలో XX క్రోమోజోమ్స్ ఉంటాయి, మగవారిలో XY క్రోమోజోమ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది ఈ విధంగా ఉంటాయి అన్నమాట. మనం ఇదివరకు చెప్పుకున్నమాట. సో XXని కలిస్తే ఫిమేలు, XYని కలిస్తే మేలు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మామూలుగా కొన్ని క్వశ్చన్లు వేశారు, అవి ఇన్ని సాధారణ క్వశ్చన్లే. ఒక క్వశ్చన్ మాత్రం మంచిది ఇక్కడ వేశారు. ఏమిటంటే, ఈజ్ ది సెక్స్ ఆల్సో ఏ క్యారెక్టర్ ఆర్ ట్రైట్? ఓకే, డస్ ఇట్ ఫాలో మెండల్స్ లా ఆఫ్ డామినెన్స్? ఇది టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఒక విధమైన క్వశ్చన్ అన్నమాట. మిగతా క్వశ్చన్లన్నీ మామూలు క్వశ్చన్లే, ఇది కొంచెం వెరైటీగా ఉంది. దీనికి ఆన్సర్లు మనం చూద్దాం. ఇక్కడ ఏంటంటే, దీనికి ట్రైట్ని చేస్తుందా? సెక్స్ ఆల్సో ఏ ట్రైట్? ఎస్, డెఫినెట్లీ సెక్స్ ఆల్సో ఏ క్యారెక్టర్ ఆర్ ఏ ట్రైట్ కదా, మగ ఆడ. ఇట్ హ్యాస్ 2 కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్. ఒకటి ఏంటి, సెక్స్కి మేలు ఫిమేలు ఉంటుందన్నమాట. ఓకే, మేల్ క్యారెక్టర్ రిప్రజెంటెడ్ బై ఏ పెయిర్ ఆఫ్ అల్లోజోమ్స్. ఏది, హెట్రోజీనియస్ అల్లోజోమ్స్, XY ఉంటాయి అన్నమాట. ఇన్ దిస్ వీ కెన్ కన్సిడర్ Y డామినెంట్, X రెసివ్. మనం ఎప్పుడు చెప్తున్నాం కదా, హెట్రోజీనియస్లో ఒకటి డామినెంట్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే 2 వేరువేరుగా ఉంటాయి కాబట్టి ఒక డామినెంట్గా ఉంటుంది. సో ఈ డామినెంట్లో Y అనేది డామినెంట్గా ఉంటుంది X మీద. ఓకే, ఈ రెసివ్ క్యారెక్టర్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ హోమోజోగస్ రెసిసివ్ ఫిమేల్. రెసిసివ్ క్యారెక్టర్ అంటే X ఇవి 2 రెసిసివ్ కాబట్టి ఫిమేల్ వస్తుందన్నమాట. ఏదిగా డామినెంట్కి లేదు కాబట్టి ఫిమేల్ వస్తుంది, రెసిసివ్ వస్తుందన్నమాట. మామూలు మన పనెట్ స్క్వేర్ లాగా, మెండల్ చెప్పినటువంటి ట్రైట్స్ లాగా అన్నమాట. ఓకే, హోమోజోగస్ డామినెంట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. హోమోజోమ్స్లో డస్ నాట్ ఎగ్జిస్ట్ యాజ్ రీప్రొడక్షన్ అక్కర్స్ బిట్వీన్ హెట్రోజీనియస్ డామినెంట్ అన్నమాట X and Y అండ్ ఫిమేల్ హోమోజోగస్ రెసిసివ్ XX ఓన్లీ. అర్థమైందా విద్యార్థులు? సో X is not exhibiting its nature when Y present along with it. అర్థమైందా? ఉంటేను. సో ఇట్ ఫాలోస్ మెండల్స్ లా ఆఫ్ డామినెన్స్ అండ్ రెసిసివ్ క్యారెక్టర్. ఇప్పుడు అర్థమైందా విద్యార్థులు? దీనికి జవాబు